వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోర్బా విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 బోగీలు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రతా బలగాలు, పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఉదయం ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్న కొద్దిసేపటికే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. B6, B7, A1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని సమాచారం. అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి. శనివారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు కోర్బా నుంచి బయలుదేరిన నెంబర్ 18517 ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ జంక్షన్, రాయ్పూర్ జంక్షన్, మహాసముంద్, పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం జంక్షన్, సింహాచలం మీదుగా ఈ ఉదయం విశాఖపట్నానికి చేరుకుంది. ప్లాట్ఫామ్ పైకి వచ్చిన కొద్దిసేపటికే మంటలు ఎగిసిపడ్డాయి. తొలుత దట్టమైన పొగ వెలువడింది. ముందుగా A1 బోగిలో పొగ అలుముకుంది. అప్రమత్తమైన ప్రయాణికులు అలారం మోగించారు. కిందకు దిగిపోయారు. ఆ మరుక్షణమే భగ్గుమంటూ మంటలు వ్యాపించాయి. క్షణాల్లో అగ్ని కీలలు వ్యాపించాయి. 3 బోగిలు మంటల బారిన పడ్డాయి. అక్కడ